హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే, మీ వ్యక్తి ముసుగు వెనకాతలు ఏమి దాచిపెట్టారు, మీకు తెలియకుండా ఏం దాస్తున్నారు వాళ్ళు, లేదంటే వాళ్ళ యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ అనేది తెలుసుకుందాము. సో నాకు ఇంతవరకు వచ్చిన పర్సనల్ రీడింగ్స్ చాలా మట్టుకి ఆల్మోస్ట్ ఇలాంటి టాపిక్స్ మీద ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏంటి, అది ఇది అని. సో మనం ఈరోజు చూద్దాం అనమాట. సో వాళ్ళ యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ముసుగు వెనకాతలు ఏమి దాచిపెట్టారు అనేది మనం ఈరోజు చేసే రీడింగ్ టాపిక్ ఇదనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వాళ్ళు అసలు ఏంటి, మీకు చెప్పకుండా దాచిన విషయాలు ఏంటి అనేది తెలుస్తుంది, సరేనా? సో అలాగే డిస్కౌంటెడ్ రీడింగ్స్ అవుతున్నాయండి. సో చాలామంది నాకు రీడింగ్స్ అనేది తీసుకుంటున్నారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్, పేరు పేరున ధన్యవాదాలు. కానీ కొన్ని విషయాలు అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఇన్ఫామ్ చేసినట్టుగా నేను 48 అవర్స్ పడుతుంది టైము. మీకు అంత అర్జెంట్ అయితే మాత్రము నేను రీడింగ్స్ చేయలేను. అలాంటి వాళ్ళు నా దగ్గరికి అయితే రావద్దండి. ఎమర్జెన్సీ రీడింగ్స్, అర్జెంట్ రీడింగ్స్ అయితే నేను చెయ్యను. ఎందుకంటే నాకు చాలా మెసేజెస్ అనేవి వచ్చాయి. చాలామంది డబ్బులు పే చేసి ఉన్నారు ఆల్రెడీ. సో వాళ్ళకి ముందు రీడింగ్ చేయాలి, కానీ మీ రీడింగ్ చేయాలంటే అవ్వదు కదా. సో అలాంటి వాళ్ళైతే నా దగ్గరికి దయచేసి రావద్దండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ముఖం మీద చెప్తాను. నేను ఏది షుగర్ కోటెడ్గా మీకు అబద్ధాలు చెప్పి ఒక బ్యూటిఫుల్గా అందంగా చెప్పడం అయితే నాకు రాదు. కార్డ్స్లో ఏముంటే నేను అదే మీ ముఖం మీద చెప్తాను. అది తెలుసుకో అంటే అది విని తట్టుకునే శక్తి ఉంది అంటే నా దగ్గర రీడింగ్ తీసుకోండి. అది పాజిటివ్గా వచ్చినా నేను పాజిటివ్గానే చెప్తాను, నెగిటివ్గా వస్తే ఖచ్చితంగా నెగిటివ్గానే చెప్తాను. నేను అబద్ధం చెప్పను. మీకు నచ్చిన విధంగా నేను స్టోరీ చెప్పడం అయితే నాకు రాదండి. సో అలాంటి వాళ్ళు, ఎందుకంటే ఈరోజు 2 నెగిటివ్ రీడింగ్స్ వచ్చాయి. ఇంకా ఎందుకంటే వాళ్ళకి చెప్పేశాను నేను, అసలు వాళ్ళు చూడంగానే నేను రీడింగ్ చేయను మీకు, ఎందుకంటే నాకు నెగిటివ్ ఎనర్జీ తెలుస్తుంది అనేసి. సో అలాగే రీడింగ్ చేశాను, అలాగే నెగిటివ్ రీడింగ్ వచ్చింది. సో నేను అది కార్డ్స్లో ఏమొస్తే అది నేను చెప్తానండి, అంతేగాని నేను మీకు అబద్ధం అయితే చెప్పలేను. ఓకే, సో అది ఇష్టం ఉండే వాళ్ళు మాత్రమే నా దగ్గర రీడింగ్ తీసుకోండి. పాజిటివ్గానే వినాలి, నేను అలాగే ఉండాలంటే మాత్రం అవ్వదు. ఓకే, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో మీ మనసులో ఒక వ్యక్తిని ఊహించుకోండి, మీ పర్సన్ని. సో వాళ్ళ యొక్క ఎనర్జీ ఎలా ఉంది, మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాము. సో దాని తర్వాత మనము వాళ్ళు అసలు ఏమి దాస్తున్నారు, వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి, స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఇది మీ యొక్క ఎనర్జీ, ఇది మీ పర్సన్ యొక్క ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ మీ ఇద్దరు ఎనర్జీస్ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఎందుకంటే మీరు ఒక న్యాయం అనేది కోరుకుంటున్నారు, ఒక జస్టిస్ అనేది కోరుకుంటున్నారు. ఆల్రెడీ మీరు లైఫ్లో దెబ్బతిని ఉండొచ్చు. చాలామంది నా రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో కొంతమందికి ఆల్రెడీ ఒక బ్రేకప్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక డివోర్స్ అయి ఉండొచ్చు, ఒక ప్రాబ్లం అయితే అయి ఉండొచ్చు మీ లైఫ్లో. సో మీరు దాని పరంగా ఏంటంటే, నాకు ఇప్పటికైనా న్యాయం జరగాలి నా లైఫ్లో, అంటే మంచి అనేది జరగటం లేదు, నాకు ఎప్పుడు ఇటువంటి వాళ్ళే, ఇటువంటి వ్యక్తులే తగులుతున్నారు అన్నట్టుగా మీరు ఒక నెగిటివ్ దీనిలో ఉన్నారనమాట. అంటే ఒక నిరాశలో ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే మీరు ఒక బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు. ఈ వ్యక్తితో ఒక బ్యాలెన్స్ రావాలి, మేమిద్దరం మళ్ళీ కలవాలి, రీయూనియన్ జరగాలి. ఒకవేళ మీరిద్దరు కనుక సెపరేషన్లో ఉన్నా, లేదంటే ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నా, లెస్ కాంటాక్ట్ ఉంటే కూడా మీకు మేమిద్దరము పర్మనెంట్గా ఒకటయ్యే రోజు ఎప్పుడు వస్తుంది, మేమిద్దరం ఎప్పుడు కలుస్తాము, రీయూనియన్ ఎప్పుడు జరుగుతుంది అన్నట్టుగా మీ ఎనర్జీ అయితే చాలా పాజిటివ్గా ఉంది. అవతల ఆ వ్యక్తి ఎనర్జీ కూడా అలాగే ఉందండి. ఈ వ్యక్తి కూడా ఈ కనెక్షన్ అనేది నెక్స్ట్ లెవెల్కి పట్టుకు వెళ్ళాలి. సో నెక్స్ట్ ఒకవేళ మీరు ఫ్రెండ్షిప్లో ఉంటే దాని తర్వాత లెవెల్కి తీసుకువెళ్ళాలి, ప్రేమలాగా. అంటే వాళ్ళు మీకు ప్రపోజ్ చేయాలి, లేదంటే ఒక ఆల్రెడీ ప్రపోజ్ చేస్తుంటే నెక్స్ట్ ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, సో కమిట్మెంట్ ఇవ్వాలి. సో ఇలాగైతే చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి. కానీ వాళ్ళు డివైన్ టైమింగ్ కోసం అనేది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో ఏదో ఒక చాప్టర్ అనేది కంప్లీట్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, ఒక ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. సో మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకోకుండా మాటలు అనేది లేకుండా ఉండొచ్చు. కొంతమందికి నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ కూడా ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే
ఆ, ఎక్కువగా మాటలు అనేవి లేవు, కానీ వాళ్ళ ఎనర్జీ చూస్తే కనుక చాలా పాజిటివ్గా ఉంది. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఒక మంచి డివైన్ టైమింగ్ కోసము. సో దాని తర్వాత మీరిద్దరూ కలవాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు చూద్దాము వాళ్ళు మీకు చెప్పని విషయాలు, ఒక డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి. ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పర్సన్ వాళ్ళకి చెప్పకుండా దాచిన విషయాలేంటి, వాళ్ళ ముసుగు వెనకాల ఏమి దాచిపెట్టారు, వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి, నా వ్యూవర్ పట్ల వాళ్ళకి ఉండే డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. 3 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో ఇక్కడైతే నార్మల్ ఫీలింగ్స్ కనబడుతున్నాయి, ఇంకా డీప్ డార్క్ ఫీలింగ్స్ అనేవి నాకు కనిపించట్లేదు. ప్రస్తుతానికైతే మీరిద్దరూ ఒక బ్లాకేజ్లో ఉండొచ్చండి. మీరు వాళ్ళని బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. సో ఇద్దరు మాటలు అయితే నాకు కనిపించట్లేదు. ఒక రిస్ట్రిక్షన్ కనబడుతూ ఉంది మీ ఇద్దరి మధ్యలో. ఒక ఆఫీస్ అట్మాస్ఫియర్ కనబడుతుంది. మీరు ఆఫీస్లో ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉండొచ్చు, లేదంటే ఒక బిజినెస్లో ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉండొచ్చు, ఒక కస్టమర్ అవ్వచ్చు, మీకు ఒక యజమాని అవ్వచ్చు. సో ఈ విధంగా రకరకాల ఇవి కనబడుతున్నాయి నాకు ఇక్కడ రిలేషన్షిప్స్. సో అక్కడ చూస్తే కనుక మీ ఇద్దరికి ఒక బ్లాకేజ్ ఉంది, ఒక రిస్ట్రిక్షన్ ఉంది. ఇద్దరు పబ్లిక్గా మాట్లాడుకునే అవకాశం లేదు, ఒకరి ఫీలింగ్స్ ఒకరికి చెప్పుకునే అవకాశం లేదు అన్నట్టుగా నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. కానీ వాళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి. మీతో వాళ్ళు కొలాబరేట్ అవ్వాలి, మీతో గ్రో అవ్వాలి, మీతో కలిసి పని చేయాలి, ఇద్దరు కలిసే ఉండాలి ఎప్పటికీ కూడాను. ఇద్దరు కలిసి ఎదగాలి, గ్రో అవ్వాలి జీవితంలో, ఒక మంచి ఫైనాన్షియల్గా స్టెబిలిటీ రావాలి. సో ఇలాంటి అవన్నీ మంచి ఆలోచనలు అయితే ఉన్నాయి ఈ వ్యక్తికి. ఇది 3వ అండి ఈ రీడింగ్ ఆపడం అనేది. సో ఫోన్లు చేస్తూనే ఉన్నారు. నేను ఎన్నిసార్లు చెప్తాను, ఫోన్లు చేయొద్దండి, మీకు రీడింగ్ కావాలంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి అని. ఈ రీడింగ్ మధ్యలోనే ఇప్పుడు నేను ఏరోప్లేన్ మోడ్లోను మ్యూట్లోను పెట్టేయచ్చు, కానీ నాకు ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి కదా, నేను అలా పెట్టలేను. సో దానికి వీళ్ళు ఎన్నిసార్లు ఫోన్లు చేస్తున్నారు. ఓకే, ఏది ఏమైనా సో ఇప్పుడు ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ఒక మంచి రెస్పెక్ట్గా చూస్తున్నారండి. రెస్పెక్ట్ ఉంది వాళ్ళకి, మీరంటే గౌరవం ఉంది. మీరు చాలా అందంగా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు, మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్, ఏది కూడా ఎవరి మీద ఆధారపడరు. మీ లైఫ్ని మీరు చాలా హ్యాపీగా ముందుకు తీసుకువెళ్తున్నారు. మీ పైన మీరు సెల్ఫ్ కేర్ తీసుకుంటారు. మీరు డ్రెస్సింగ్ సెన్స్ కానీ, మీరు అందంగా తయారవ్వటం కానీ, ఏది కానీ వాళ్ళకి చాలా చాలా ఇష్టం అనమాట. సో మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తున్నారు. ఫ్యూచర్లో మీతో ఒక లైఫ్ని ఊహించుకుంటున్నారు. ఒక ఏంటంటే ఇల్లు కట్టుకోవచ్చు, పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వచ్చు, పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు అన్నట్టుగా వాళ్ళకి చాలా చాలా ఒక లాంగ్ టర్మ్ గోల్ అనేది, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది వాళ్ళు మీ దగ్గర నుంచి కోరుకుంటున్నారు. సో మేబీ ఇదే వాళ్ళ హిడెన్ ఫీలింగ్ అయి ఉండొచ్చు, డీప్ డార్క్ ఫీలింగ్ అవ్వచ్చు, లేదంటే మీకు చెప్పకపోవచ్చు వాళ్ళు, అంటే వాళ్ళు చెప్పలేకుండా మనసులో దాచిపెట్టుకొని ఉండొచ్చు. సో ఇప్పుడైతే ఈ రీడింగ్ ద్వారా మీకు తెలుస్తుంది వాళ్ళ మనసులో ఉండే డీప్ డార్క్ ఫీలింగ్. సో కొంతమందికి వీళ్ళు కొలీగా ఉండొచ్చు, కొంతమందికి బాస్ మేనేజర్ అవ్వచ్చు, లేదంటే బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనీ రిలేటెడ్గా మీరు ఎక్కడో కలిసి ఉంటారు. ఓకేనా? సో ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ మనసులో ఉండే ఆ వ్యక్తి యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు వేసుకున్న ముసుగు వెనకాతల ఏం దాచిపెడుతున్నారు, వాళ్ళు వేసుకున్న మాస్క్ వెనకాతల ఏం దాచిపెడుతున్నారు. ఎయిట్ ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 7 ఆఫ్ కప్స్. సో వాళ్ళు మీ దగ్గర ఏం దాచిపెడుతున్నారు అంటే కనుక వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి వాళ్ళ లైఫ్లో. వాళ్ళకి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరినైనా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. సో వాళ్ళకి కావాలంటే చాలామంది రెడీగా ఉన్నారు. వాళ్ళకి చాలా రకాల మ్యాచెస్ రావటం కానీ, లేదంటే ఆఫీస్లో ఎవరైనా వాళ్ళు వెంట పడటం కానీ,
సో వీళ్ళకి మంచి పొజిషన్ అవ్వచ్చు, లేదంటే బాగా అందంగా ఉండే వ్యక్తి కావచ్చు. సో వీళ్ళకి ఆప్షన్స్కి అయితే ఏ లోటు లేదు. కానీ వాళ్ళకి మీతో ఉండాలి, మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనే కోరిక అయితే ఉందండి. మీరు ఇందాక చూసిన ఫస్ట్ స్ప్రెడ్లో కూడా మనకు 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇక్కడ చూస్తే కనుక 10 ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఖచ్చితంగా వాళ్ళు మీతో ఒక మ్యారేజ్ అనేది కోరుకుంటున్నారు, మీతో కలిసి ఉండాలి, మీతో హ్యాపీగా ఉండాలి అనేది అయితే కోరుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళు మీకు ఎక్కువగా కమ్యూనికేట్ చేయాలి, మీతో మాట్లాడాలి, ఒక ఫిజికల్ డిజైర్స్ కూడా కనబడుతున్నాయండి. మేబీ ఈ విషయం వాళ్ళు మీతో చెప్పలేదు అనుకుంటాను. సో వాళ్ళకి మీరంటే చాలా అట్రాక్షను, ఒక ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉందన్నమాట వాళ్ళకి. సో అది కూడా చెప్తే ఏం జరుగుతుందో అన్నట్టుగా వాళ్ళు మనసులోనే దాచిపెట్టుకున్నారు. సో ఇది నేను చెప్పాను కదా, ఫస్టే వచ్చింది మనకు రిస్ట్రిక్షన్ అనేది వచ్చింది కదా, ఒక బ్లాకేజ్ అనేది. సో ఈ విధంగా వీళ్ళు తన కోరికల్ని అణుచుకోవడం కానీ, అది మీకు చెప్పకుండా దాచడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. సో వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటంటే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అది మీకు తెలియదు అనేసి వాళ్ళు మీకు చెప్పడం లేదనమాట, తెలియనివ్వటం లేదు. ఓకే. సో వీళ్ళకైతే మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి, మీరు ఒక సోల్మేట్, మీతో హ్యాపీగా ఉండాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, మీతో ట్రిప్స్కి వెళ్ళాలి, మీతో కలిసి తిరగాలి, కలిసి ట్రావెల్ చేయాలి. సో ఇలాగా వాళ్ళకి చాలా చాలా కోరికలు ఉన్నాయన్నమాట. సో బేసిక్గా ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు, ఒక క్లారిటీతో మీతో మాట్లాడి, మీతో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్కస్ చేసి, మీతో కలిసి కూర్చొని అన్నీ క్లారిఫై చేసుకున్నాక ఒక న్యూ బిగినింగ్ చేయాలని అయితే కోరుకుంటున్నారండి. సో వాళ్ళకి చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. మీకు ఏదైనా మనస్పర్ధలు వచ్చుంటే కనుక ఒక క్లియర్ కమ్యూనికేషన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అనేది అయితే వాళ్ళ మనసులో చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో చాలా మంచి పాజిటివ్ రీడింగ్ వచ్చిందండి. డీప్ డార్క్ ఫీలింగ్స్ అంటే నార్మల్గా కొంచెం నెగిటివ్గా కూడా వస్తాయన్నమాట, కానీ ఇక్కడ మనకు అలాగా నెగిటివ్ రీడింగ్ రాలేదు. సో క్లెయిమ్ చేసుకోండి ఈ రీడింగ్ని, చాలా పాజిటివ్గా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. సో ఒక రొమాన్స్ ఏంజిల్స్ కార్డ్స్ కూడా తీద్దాము, ఎందుకంటే మనకి ఇంత పాజిటివ్ రీడింగ్ వచ్చింది కాబట్టి. చూద్దాం రొమాన్స్ ఏంజిల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ కనెక్షన్ గురించి. స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. రొమాన్స్ ఏంజిల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? నా వ్యూవర్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, ఆల్రెడీ కింద పడున్నాయి కాబట్టి నేను ఈ కార్డ్సే తీస్తాను. ఓకేనా? గివ్ యువర్ రిలేషన్షిప్ ఎ ఛాన్స్, వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్. ఓకే, సో ఒకవేళ మీ ఇద్దరి ఈ రిలేషన్షిప్ కనుక విడిపోయి ఉంటే కనుక, మీ ఇద్దరికి మధ్యలో ఒక సపరేషన్ వచ్చుంటే, మీరు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, మీరు ఈ పార్ట్నర్షిప్లో మళ్ళీ వర్క్ చేయండి, మళ్ళీ ఇద్దరు కలవడానికి ప్రయత్నించండి అన్న ఒక ఛాన్స్ ఇవ్వండి అనేది చెప్తున్నారు ఏంజిల్స్. పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్, సో యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్. సో ఇదేంటంటే ఈ జన్మలో బంధం కాదు, మీకు పాస్ట్ జన్మలో కూడా మీ ఇద్దరికి కనెక్షన్ అనేది ఉంది. అది ఇప్పుడు మీరిద్దరూ కలవడం అనేది జరిగింది, దానివల్లనే మీకు ఈ సోల్మేట్ కనెక్షన్గా మీరిద్దరూ కలవడం అనేది ఒక కోఇన్సిడెన్స్ అయితే కాదనమాట. సో ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావడం అనేది అది డివైన్ బ్లెస్సింగ్. వెరీ సూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ సో దట్ ఇట్ కమ్స్ టు యూ నౌ. ఓకే, సో మీకు ఒకవేళ ఈ వ్యక్తి నిజంగా కావాలి అనుకుంటే కనుక మీరు డిసైడ్ చేసుకోండి, క్లియర్గా ఉండండి. ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అనేది వస్తారు. వెరీ సూన్, తొందరలోనే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు. కానీ మీరు డిసైడ్ చేసుకోవాలి, ఈ వ్యక్తి మీకు నిజంగా కావాలా వద్దా. రీకన్సిలియేషన్, సమ్వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్. ఓకే, సో మీకు ఒకవేళ ఈ వ్యక్తితో కనుక సెపరేషన్ ఉండుంటే, మీరిద్దరు విడిపోయి ఉంటే కనుక, సో ఖచ్చితంగా మీకు ఈ వ్యక్తితో రీయూనియన్ అనేది జరగబోతుంది, మీరిద్దరూ మళ్ళీ కలుస్తారు అనేసి ఏంజల్స్ చెప్తున్నారు. ఓవరాల్గా ఈ రీడింగ్ అనేది వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్, 100% మీకు జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి, నమ్మండి, మీకు మంచి అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.